మాత్రం మోక ఎవరైతే ఉన్నారో బాగానండి, ఆమె కోడలని తెలియక, తెలుసా తెలియక నడుతాను ఇక్కడ, తెలుసా తెలియక అంటే తెలియకపోయాడు. ఎంత అంకరోడైనా మీ వాడు మారుగా వేసుకుని వచ్చేసాడు ఇక్కడ కొంపలో. అడిగితే తట్టుకోవాలి, బీపీ షుగర్ వచ్చేది మీకు. కానీ మేము అడగం, అన్నామని ఏడుస్తా. తెలియక ఈమె కోడలని తెలిస్తే వెళతాడా? తెలియక, తెలిస్తే వెళ్ళరు వాళ్ళు. తెలియక మళ్ళీ చెప్తున్నా తెలియక మీ వాడు తెలిసి మేకప్ వేసుకొస్తాడు సేమ్ అలాగే. ఇది తెలియక. అప్పుడు శాల పెద్దవాడైనప్పటికీ శరీరమంతయు కప్పుకొని ఆమె తన ముఖము కప్పుకున్నందున యేషు అనుకుని ఆ మార్గమున దగ్గరికి పోయి, ఆమె తన కోడలని తెలియక, బాగానండి ఈ మొత్తం మాత్రం మోక ఎవరైతే ఉన్నారో బాగానండి, ఆమె కోడలని తెలియక, తెలుసా తెలియక నడుతాను ఇక్కడ, తెలుసా తెలియక అంటే తెలియకపోయాడు. ఎంత అంకరోడైనా మీ వాడు మారుగా వేసుకుని వచ్చేసాడు ఇక్కడ కొంపలోకి. అడిగితే తట్టుకోవాలి, బీపీ షుగర్ వచ్చేది మీకు. కానీ మేము అడగం, అన్నామని ఏడుస్తారు. తెలియక ఈమె కోడలని తెలిస్తే వెళతాడా? తెలియక, తెలిస్తే వెళ్ళరు వాళ్ళు. తెలియక మళ్ళీ చెప్తున్నా తెలియక మీ వాడు తెలిసి మేకప్ వేసుకొస్తాడు సేమ్ అలాగే. ఇది తెలియక నడుతున్నా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ అమ్మాయి వెళ్ళింది, నా భర్త లేడు, మరుదు లేడు, మూడో వాళ్ళు లేడు, ఎవడో లేడు అని ఏం చేసింది చెప్పండి? నా మామ ఎక్కడికి వెళ్తున్నాడు గొర్రెబచ్చ కత్తిరించడానికి, ఆ మార్గంలో నాకు దొరుకుతాడని చెప్పి వేశ్య వ్యాసం వేసుకుని కూర్చుందంటే నేను అనుకుంటున్నానండి, ఈ మాట ఒకవేళ తప్పు అయితే దేవుడు నన్ను క్షమించి కనుక. మామకి వీక్నెస్ ఉందన్న సంగతి ఆ అమ్మాయికి తెలుసు అంటారా? ఆ వ్యాసం వేసి కూర్చుందంటే ఏమనుకోవాలి? ఇంటికి ఎవరైనా కోళ్ళు వస్తే ఇంట్లో ఎవరి వీక్నెస్లు ఏంటో అలా తెలుతారయ్యా. ఆ అమ్మాయికి వెళ్తున్నా ఆ జోన్లోనే పట్టుకోవాలని ఎలా అనుకుంది? నడుతున్నాను. ఆ అమ్మాయి వెళ్ళి అడిగిందా? ఆయన వచ్చి అడుగుతున్నాడు. చెప్పి మొన్న ఆవిడ చచ్చిపోయింది. ఎవరో ఆవిడ చచ్చిపోయిందండి, దుకాణం పెట్టారంటే ఏమన్నా చెప్పండి. ఆవిడ చనిపోయింది, వెళ్ళిపోయాడు, మాట్లాడేస్తున్నాడు. మీరు గమనించండి. ఏం మార్చిందంట? రెగ్యులర్ డ్రెస్ మార్చిందంట, వేశ్య ముసుకేసిందంట. ఇప్పుడు బాగానండి, దేంతో మామని మోసం చేస్తుందంటే వస్త్రముతో మోసం చేస్తుంది. మీకు చదువుతుంటే ఏమర్థమవుతుందండి? జోసఫ్ క్రైమ్ స్టోరీ మీకు గుర్తు రావాలి. మీకు ఏం గుర్తొస్తుంది? వాళ్ళ నాన్నగారు యాకోబు గారిని నమ్మించడానికి వాళ్ళు వేసిన పన్నాగ పెట్టి తెలుసా? యోసేపు వస్త్రాన్ని లాగేసి దాన్ని పట్టుకెళ్ళి గొర్రెపిల్ల రక్తంలో ముంచేసి ఆ రక్తపు గుడ్డను తీసుకెళ్ళి, నాన్న తమ్ముడిని దృష్టముఖం తినేసిందని వస్త్రము చేత బతుకున్నోని చంపేశారు లేదా? సేమ్ స్టోరీ మీరు గమనించండి. ఇదే వస్త్రము చేత ఈ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? వస్త్రానికి వస్త్రం చేతే దెబ్బ. నా మాట రిపీట్ అవుతుందంటే ఏమిస్తాడో అవే కోస్తున్నాడు. ఏ వస్త్రం చేత తమ్ముడు చనిపోయాడని గుంపు నాటకాలు వేశారో, ఇప్పుడు అదే వస్త్రం చేత నీ వ్యక్తిత్వాన్ని చంపడానికి నీ కొంపలోనే తయారయ్యింది. వచ్చింది, వాళ్ళు కూర్చుంది, మాట్లాడుతుంది, వస్త్రం వేసుకుని వచ్చింది. యోసేపు చనిపోయాడు అనుకున్నారు. ఆ యోసేపు చనిపోయిన వస్త్రం చేత చంపించేశారు, చనిపోయినట్టు క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ వేరు చెప్పిన ఈ మనిషిని కూడా వస్త్రము చేతే మోసం చేస్తుంది. ఏ మార్గంలో అయితే యోసేపుని అమ్మేశారో, ఏ మార్గంలో అయితే యోసేపుని అమ్మేసి వస్త్రం స్టోరీ ఆడారో, ఇప్పుడు అదే మార్గాలలో కోళ్ళ కూర్చుని వస్త్రం చేత స్టోరీలు క్రియేట్ చేసిన లేదా? మీరు క్లాత్ చూపించి స్టోరీ వెళ్ళారు, ఈమె క్లాత్ వేసి చెప్పండి మొత్తం స్టోరీ రాసింది. నేను మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, ముఖ్యాంశాలు మరోసారి. మనం ఏం చేస్తామో సేమ్ సీన్స్ రిపీట్ అవుతాయి. బయటోళ్ళు పరిభాషలో కర్మ అంటారు, ఇది కర్మ కాదు. నేను అంటున్నాను లెసన్స్, పనిష్మెంట్ లెసన్స్. ఏదైతే చేస్తావు నడుతున్నాను, ఏదైతే చేస్తావు కుటుంబం పరువు తీస్తావో నీ పరువు తీస్తాడు దేవుడు. ఒకరిని బాధ పెట్టావు నిన్ను బాధ పెడతాడు దేవుడు. ఒకడు ఏడవడానికి కారణం నిన్ను ఏడ్చేలా చేస్తాడు దేవుడు. నువ్వు ఏదైతే చేస్తావో ఖచ్చితంగా దేవుడు అది చేస్తాడు.
ఒకళ్ళ ముఖాలు నడుతున్నా, ఒకళ్ళ ముఖాలు చూస్తే ఏదో గుసగుసలు మాట్లాడతాడు. నీ ముఖం చూస్తే అందరు గుసగుసలు మాట్లాడలేదు, దేవుడు చేస్తాడు. తీసుకెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది మీరు చూడండి. ఆ తర్వాత 38:25 వచ్చిన త్వరగా తర్వాత యూదా. ఒక మాట నేను గమనిస్తున్నాను, మామగారితో కోడలు పోకూడదన్న ఇంకిత జ్ఞానం తామారకు ఉండాలా వద్దా? లేవియకాండం 18:15 వచ్చిన ప్రకారం కోడలు ఎవరైతుందో మామతో పోవచ్చా అంటే ఈ పిల్ల ఎలా ఉంది చెప్పండి? అంత బైబిల్ని సీరియస్గా తీసుకోదు, బైబిల్ నాలెడ్జ్ అమ్మాయికి లేదు. మీరు గమనించండి, మామతో పోతుందంటే ఆ అమ్మాయికి లేవికాండంలో ఏమి రాయబడినా అనవసరం. అంటే ఇండ్లంతా ఎలా ఉంది చెప్పండి? భార్య ఒక రకం చెప్పండి, కొడుకులు ఒక రకం, కోళ్ళు ఒక రకం, ఈయన ఒక రకం, అందరూ ఒక రకం నడుతున్నాను. యోసేపుని బాధ పెట్టి ఏం సుఖపడిపోయారు? తూర్పు ఒకడు, పరమడికి ఒకడు, దక్షిణకు ఒకడు, ఒక్కొక్కరు ఒక్కోలా చచ్చారు, ఒకలా తరిమేస్తున్నారు. వాక్యం లేని కుటుంబం అయింది. చివరికి ఏమవుతుంది? నీ కోడలకు తామారు జారత్వం జరిగించిందని, అంతేకాక గర్భవతి అయినదని యోధాకు తెలపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయనని చెప్పిన భాగమేనండి. ఇక్కడ యోధా నేచర్ మీకు కనబడుతుందా? అంటే ఎదుటోళ్ళు తప్పులు చేస్తే జడ్జిమెంట్ ఇవ్వడానికి సింగిల్ లెగ్ మీద నిలబడిపోతావు. అదే మిస్టేక్లో నువ్వుండే ఆ రొంపు పనులు, కొంపలు ముంచే పనులు నువ్వు చేస్తే సేఫ్ జోన్లో పోయి గేమ్ ఆడుతున్నావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కోడలేదో చేసిందండి, కోడలేదో చేసింది. మీ అమ్మాయి కోడల పిల్ల ఎవరైతే ఉందో ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ అని అనగానే వెంటనే ఏమంటున్నాడు చెప్పండి? వెంటనే ఏమంటారు తెలుసా? 24 వచ్చంలో ఆమెను బయటికి లాక్కొచ్చి ఆమెను కాల్ చేయండి. ఈ వర్డ్ ఎందుకు వచ్చాడు? ఆమెను కాల్ చేయండి, ఆమెను కాల్ చేయండి అనే మాట ఎందుకు వస్తుందో తెలుసా? తూర్పు సాంప్రదాయం ప్రకారం, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. తూర్పు సాంప్రదాయాల ప్రకారం కోడళ్ళు ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోయిన తర్వాత కుటుంబ మరిది ధర్మం కాకుండా ఎవరైతే తప్పులు జరిగిస్తారో, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ లేవియకాండం 20:14 వచనం, 21:9 వచనం, ఈ వచనాల ప్రకారం ఏంటి చెప్పినా, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేస్తారు. ఇదే పనిష్మెంట్ ఏమంటున్నాడు? ఏమని? మా కోళ్ళని కాల్ చేయండి అని. కానీ గమ్మత్తని చెప్పిన, ఆమె మరణ శిక్షణకు తగినదని నువ్వు జడ్జిమెంట్ ఇస్తే, అదే సాంప్రదాయంలో మరో ఫైనల్ సెక్షన్ ఉంది. కోడలతో పోయినోడు కూడా చెప్పండి మరణ శిక్షే. ఆ విషయం అని తెలియకేమనుకుంటే తనకి మరణ శిక్ష విధించమని చెప్తే మరి నీకేంటి? ఆమె చావాలన్నది ఎంత వాస్తవమో చెప్పండి, నువ్వు చావాలన్నది కూడా అంతే వాస్తవం. రోమిలికి రాసిన పత్రిక 2:1 చూడండి ఒకసారి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. లేని విషయంలో, దేని విషయంలో ఎదుటి వానికి నువ్వు తీర్పు తీర్చుతున్నావో ఆ విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. నువ్వు ఎదుటోళ్ళు కుటుంబానికి జడ్జిమెంట్ ఇచ్చినా, ఎదుటోళ్ళు కోళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చినా, ఎదుటి వ్యక్తులకి జడ్జిమెంట్లు ఇచ్చినా, ఎదుటి వ్యక్తిత్వానికి జడ్జిమెంట్ ఇచ్చినా, అదే విషయం ఆ కొలత నీకు కూడా వర్తిస్తుంది. సేమ్ జరుగుద్ది, అదే కొలత నీకు ఏపడుతుంది. మీరు గమనించండి, 38:15-16 వచనంలో తాను పాపం చేసినప్పుడు అరే వేశ్యతో నేను పోయాను, నేను తప్పుడు పని చేశానని నిందించుకున్నాడా? కానీ కోళ్ళ మాత్రం ఇంకొకరితో పోతే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఎవరు? నా మాట మీకు అర్థమవుతలేదు. కోడలు పోతే ఒక లెక్క, ఈయన పోతే ఒక లెక్క. కానీ అదే చెప్తున్నాడు, ఆ అమ్మాయి చావాలన్నది ఎంత వాస్తవమో నువ్వు చనిపోవాలన్నది కూడా అంతే వాస్తవం. అమ్మాయి గేమ్ ఆడింది, ప్రస్తుతానికి నా దగ్గర లేవు, తర్వాత నీకేమన్నా ప్రస్తుతానికి మరి చాలా క్రైసిస్లో ఉన్నావు, మరి నీతో తప్పు చేయడానికి అంటే అప్పుడు మరో వీళ్ళు వర్క్ వృత్తిగా చేస్తున్నారు కనుక వేస్ట్ అనుకున్నాడుగా, ఏమన్నా ఇవ్వాలి అది చూడండి, ఏమన్నా నీకు నా దగ్గర ఇవ్వడానికి కాయిన్స్ కానీ మనీ కానీ అసలు ఏమీ లేదు ప్రస్తుతానికి. ఏమో అంటే అప్పుడు ఆ రోజుల్లో గుర్తులు ఉండేవంట, అంటే ఆ ముద్రలు అంటే రింగులు లాంటి ముద్రలు కానీ, వేసుకునే చైన్ కానీ, చేతిగారు కానీ అలాంటివి ఉంటే అదందట. నెక్స్ట్ మీరు నాకు మనీ ఇస్తారని గ్యారంటీ ఏంటి అన్నదంట. మాట అంటే మాటే అన్నాడట. మళ్ళీ అందులో నీతోటి ఏవి సార్ కొంపలో మాట అంటే మాటే, నేను ఇస్తాను ఖచ్చితంగా నీకు చేస్తానట. ఆ టైంలో ఏంటి మరి నాకు మళ్ళీ ఇస్తారంట, నాకు ఏమైనా గ్యారెంటీ ఉందంటే గ్యారెంటీ ఉంది. ఇదిగో నా ముద్ర తీసుకో, చెప్పండి, నా చేతికర్ర తీసుకో, నా దగ్గర ఉన్న గుర్తులు తీసుకొని ఆ గుర్తులు ఇచ్చాడట. ఆ అమ్మాయి పక్కా స్కెచ్ చేసుకొచ్చింది. అమ్మాయిని తీసుకొచ్చారు తెర మీదకి. మీ అమ్మాయి, మీ కోళ్ళ పిల్ల 3 months ప్రెగ్నెంట్ అట, మరి కంగ్రాచులేషన్ చెప్తాను. కంగ్రాచులేషన్ కాల్చి పెడతాను దాన్ని అన్నాడట. అప్పుడు తీసుకొచ్చారు. జడ్జి నిజంగా చంపేస్తారు అమ్మాయిని, చంపేయాలి. కానీ ఆ టైంలో ఆయన ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏంటంటే అడిగారు, ఎవడే తప్పు అనుకోకండి,
ఎవడా నీకు ఆ గర్భం చేసింది? చంపే ముందు కారణం అడుగుతారుగా, ఎవడే నీకు ఆ గర్భం చేసిందని అడిగితే ఎలా చూపించాడు? ఈడే, అది కొంచెం బలం ఏం చేసి ఆడీడే అన్నాడు. ఎవడాడు? ఏ ముద్ర అయితే ఎవరిది కనబడుతుందో, ఏ చేతికర్ర అయితే ఎవరిది కనబడుతుందో వాడే. ఈజిప్ట్లో అదే జరుగుతుంది స్టోరీ. ఈజిప్ట్లో సేమ్ స్టోరీ అదే జరుగుతుంది. యోసేపు వస్త్రం పట్టుకెళ్ళిపోయి ఒక పనికి మాలింది నిందేసింది. అలాంటి పాపంలో పడిపోయి ఎదుటోళ్ళ చేత నిందలేసుకోవడానికి కారణం నువ్వు ఒప్పుకోకపోయినా దీనికి ప్రారంభపు అడుగేసింది ఎవరు చెప్పండి? యోసేపు జీవితంలో ఈ వ్యక్తే అక్కడ వస్త్రం చూపించే అబ్బాయి మీద నిందలేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ సేమ్ వస్త్రాల గుర్తులు చూపించి నువ్వు తప్పు చేసిన రియాలిటీ ఏంటి ఇక్కడ జరుగుతుంది అంటే దెబ్బకు దెబ్బ. ఏమిస్తాడో అవే కోస్తున్నాడు. ఒంటరి వాడిని చేసావు, ఒంటరోడు అయ్యాడు. అన్యుల మధ్యకు పంపావు, అన్యుల మధ్యకు పోయావు. అతను గోతులో పడేశాడు, దేవుడు తీసుకుని దొడ్లో పడేశాడు. వస్త్రాలు కప్పి అమ్మాయి ఎవరైతే ఉందో వస్త్రాలు చూపించి నేరస్తుడు అంది. ఇదే వస్త్రాలు నీ కోడలు చూపించి ఆ నేరస్తుడివి చెప్పండి, నువ్వే అంది. ఇప్పుడు చెప్పండి, యోధా వెంటనే ఒక మాట అన్నాడు 26వ వచనంలో. ఏదో అంటున్నాడు చూడండి. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శారా నామకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కోళ్ళది. జాగ్రత్తగా ముగిద్దాం. మరి ఎప్పుడును ఆమెను కోళ్ళది ఏమంటున్నాడట? ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి. అంటే ఈయన తప్పు ఏమనుకుంటున్నాడంటే, మా అమ్మాయి మా కోడల పిల్ల ఎంత స్కెచ్ ఎత్తికేసిందంటే, మొదటోడు చనిపోయాడు, రెండో వాడిని ఇచ్చాను, రెండో వాడు చనిపోయాడు, మూడో వాడిని ఇవ్వలేదు కాబట్టి ఇదంతా చేసింది నాదే మిస్టేక్ అనుకుని ఈ యాంగిల్ చూస్తున్నాడు తప్ప అసలు యాంగిల్ ఏంటి చెప్పనా? ఒక వ్యక్తి బాగానండి, నువ్వు బయటికి తన ఒక్క ఎవరైతే ఉన్నారో ఆ తామారు ఈ ప్రాబ్లం పెట్టి నీకు ఇంత ప్రాబ్లమెటిక్ అయింది అనుకుంటున్నావు. కానీ నాకు అర్థమైన స్టోరీ నేరేటివ్ రాత్రి చదువుతా నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు కారణం ఇది కాదు. యోసేపు మళ్ళీ చెప్తున్నా, ఈమె ఇలా నిర్ణయాలు తీసుకుంటే నువ్వు పాపం చేస్తావు కనుక ఆ పాపంలోనే దేవుడి లెసన్ నేర్పించడానికి, ఒక నీతిమంతుడిని బాధ పెట్టావు కనుక ఆ నీతిమంతుడు బాధ ఏంటో చూపించడానికి ఇలాంటి పాపపు ఆలోచనలు, పాపపు వ్యక్తుల్ని నీ జీవితంలోనికి చెప్పండి అనుమతిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే ఈ పిల్లకి నేను ఎలా చేసిన కట్టెలు, ఈ పిల్లకి ఎలా చేసావు కదా, ఈ పిల్లకి కాదు నువ్వు చేసింది అన్యాయం. చెప్పండి, యోసేపుకి చేసావు అన్యాయం. యోసేపుకి అన్యాయం చేసావు గనకే ఇప్పుడు అన్యాయం దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. యోసేపుని ఏడిపించా కనుకే కన్నీరు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, నాకంటే, అది రైట్ వర్డేనా? నాకంటే నువ్వు నీతిమంతులు అంటే నువ్వు కొంచెం నాకన్నా నీతిమంతులు, నేను కొంచెం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాను లేదా? కానీ అలా రాకూడదంట. ఆ మీనింగ్ అది సరి అయిన ఒప్పుకోలు కూడా కాదంట. అంట ఎందుకంటున్నానంటే మళ్ళీ ఎవడో అంట ఎడతాడు, అందుకే అంటున్నా. అది సరి అయిన ఒప్పుకోలు కూడా కాదు. నాకన్నా నీతిమంతురాలనడం కాదు. అక్కడ పడవలసిన పదం ఏంటో తెలుసా? నేనే పాపాత్ముణ్ణి, నువ్వే నీతిమంతురాలు అంటు. అది ఆవిడ ఒప్పుకోవాల్సిన పదం. నేనే పాపాత్ముణ్ణి, నాకంటే నువ్వు నీతిమంతురాలు కాదంటే నేను మంచోడినే కదా, నువ్వు నాకన్నా మంచిదాని అనడం కాదు. నువ్వు మంచిదానివి, నేను పాపాత్ముడిని. నువ్వు మంచిదానివి, నేను పాపాత్ముడని ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు రావాలి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఫిన్స్ పుట్టారంట. అందులో ఒకటి పెరేసు, రెండోవాడు జరాహు. పెరేసు అంటే చెప్పిన పగులు. నేను ముగిస్తాను. పెరేసు అంటే తెలుసా? పగులు. జరాహు అంటే తెలుసా? ఉదయం. తన జీవితంలో ఉన్న అన్యాయపు స్వభావం పగిలిపోయింది. 2, తన జీవితంలో చీకటి మీద ఉదయం ఉదయించింది. లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నాడు. మళ్ళీ ఇంకా ఏ ఆడదాని దగ్గరికి పోకూడదు అనుకున్నాడు. మళ్ళీ కోడల దగ్గరికి లైఫ్లో మళ్ళీ కోడలు ముట్టుకున్నాడా? మళ్ళీ మిస్టేక్ చేశాడా? ఇప్పుడు బాగానండి, లైఫ్ ఏంటి ఇప్పుడు అర్థమవడం స్టార్ట్ అయింది యోధాకి. మళ్ళీ ఆ సందర్భాలు చూపించి ఈ సందర్భాలు చూపిస్తూ అన్యులు చాలామంది అరే యోధా తప్పు చేశాడు. అవును, మేము చెప్తాం యోధా తప్పు చేశాడు, యోధా జీవితంలో తప్పులు ఉన్నాయి, యోధా తప్పుడు జీవితాలు ఉన్నాయి, తప్పుడు నడకలు ఉన్నాయి. కానీ విషయం ఏంటి చెప్తున్నా, అలాంటి తప్పుడు వ్యక్తిని కూడా దేవుడు మార్చాడు. మా దేవుడు తప్పుడు వ్యక్తులను మార్చాడు. ఆ వ్యక్తులను మార్చి తీసుకొచ్చి తన వంశవృక్షంలో పెట్టుకున్నాడు. కానీ మీ దేవుడు, ఈ మాట నేను అంటలేదు, మా దేవుడు తప్పుడు వ్యక్తుల్ని మార్చి తన వంశంలో, తన రాజ్యంలో పెట్టుకున్నాడు. యోధాన్ని మార్చాడు. తన కోడలికి జరిగించాల్సిన న్యాయం జరిగించాడు. ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చేశాడు. జీవితాంతం తనను కాపాడాడు.
కొడుకులు ఉన్నారమ్మా జాతక బతికని పెద్దోడికి అర్థవంతమైన పేరెట్టాడు. నా లైఫ్లో ప్రతి ఆలోచన పగిలిపోయింది. నా చీకటి పోయి నా జీవితంలోకి ఉదయం వచ్చింది. లైఫ్లో తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే phase 2 స్టార్ట్ అయింది.